నమస్తే, నేను సిరి. ఇప్పుడు ఏదైతే మంచు ఫ్యామిలీలో ఒక వివాదం అయితే నడుస్తుందో దానికోసం అంటే మంచు మనోజ్ గారు అయితే నాకు న్యాయం చెయ్యాలి అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారి గడప అయితే తొక్కారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు అంటే ఆ వివాదం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం, ఆల్రెడీ అన్ని చోట్ల టెలికాస్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మంచు మనోజ్ అయితే చిరంజీవి గారి ఇంటి గడపను తొక్కారు అని చెప్పేసి ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా ఏదైనా గొడవలు ఉంటే గురువు గారి దగ్గరికి వెళ్ళేవారు. గురువు గారు అంటే దాసరి నారాయణరావు. సో ఆ దాసరి నారాయణరావు గారి ఇంట్లోనే ఆస్తుల గొడవల తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆస్తుల గొడవలు చాలా తారాస్థాయి వెళ్ళినాయి. చివరి రోజుల్లో కూడా ఆయన ఒకవేళ తను పోయిన తర్వాత ఏదైనా ఆ గొడవలు తన కొడుకుల మధ్య ఆ గొడవల్ని మోహన్ బాబు, మురళీమోహన్ వీళ్ళిద్దరూ పెద్ద మనుషులుగా ఉండి సెటిల్ చేయాలని కూడా ఆయన కోరుకున్నారు. ఆయన అనేది కూడా మనకి బాగా సర్క్యులేట్ అయ్యేటువంటి ఒక విషయం. సో మరి అలాంటి దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత నిజంగానే సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా విలవిల్లాడిపోయింది. ఆయన ఉన్నప్పుడైతే 24 క్రాఫ్ట్లో ఏ క్రాఫ్ట్ వాళ్ళైనా సరే మాకు ఇలా జరుగుతూ ఉంది, ఇలా అన్యాయం జరుగుతుంది, అలాగే పెద్ద సినిమాల వల్ల, పెద్ద నిర్మాతల వల్ల మేము అన్యాయం అయిపోతున్నాం, చిన్న నిర్మాతలు మాకు వాళ్ళు డబ్బులు కొట్టారని చెప్పేసి ఎవరైనా సరే వర్కర్సు వీళ్ళు ఆయన ఇంటి తలుపు తట్టేవాళ్ళు. ఎప్పుడూ కూడా ఆ తలుపు ఓపెన్గానే ఉండేది. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, తాళం వేసి ఉండేది కాదు. అట్లా ఉండేది, అంత ఓపెన్గా ఉండేది. సో వాళ్ళన్నీ కూడా ఆయన ఓపికగా విని న్యాయం ఉందనిపిస్తే ఖచ్చితంగా ఆయన అవతల వాళ్ళని పిలిపించి వీళ్ళకి అనుకూలంగా, వీళ్ళకి మీరు చేస్తున్న తప్పు, వీళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసేయండి అని ఇట్లా సెటిల్ చేసేవాళ్ళు. వివాదాన్ని శుద్ధి అవతల వాళ్ళు కూడా ఆయన గౌరవించేవాళ్ళు. సో దాసరి నారాయణరావు గారు చెప్పారు, సో మనం చేద్దాం. సో అంత విలువ ఆ రోజుల్లో ఆయన ఉన్నంతకాలం ఉండేది. ఇంతమంది ఆయన కంటే సీనియర్లు ఉన్నారు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహామహులు ఉన్నారు, హీరోలు ఉన్నారు. కానీ అయినా కానీ ఆయనకి ఎందుకు అంత వాల్యూ అంటే ఆయన అట్లా ప్రజల కోసం, నేను ప్రజల వాడిని, ప్రజల మనిషిని అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఈవెన్ ఆయన భార్య అనుకుంది, దాసరి పద్మ గారు అనుకుంది. తమ ఇంటి గడప ఎవరైనా సరే తొక్కితే న్యాయం కోసం, అది వాళ్ళ కోసం ఆ న్యాయం జరిపేదాకా వాళ్ళు ఊరుకోరు అనేది కూడా అంత పేరుండేది. మోహన్ బాబు కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. నాకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు దాసరి నారాయణ, ఆయనే అనేక సందర్భాల్లో చెప్పినవాడు. సో ఆయన్ని హీరోగా పరిచయం చేసింది ఈ నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దాసరి నారాయణరావు గారే. సో ఆ కన్సర్న్ ఆయన ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు. అలాంటి దాసరి నారాయణ ఇంట్లో, సొంత ఇంట్లోనే ఆస్తుల గొడవలు వచ్చాయి. ఇప్పుడు మోహన్ అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబం నాది అని చెప్పుకునే మోహన్ బాబు ఇంట్లో ఇప్పుడు గొడవ వచ్చింది. సొంత తండ్రి కొడుకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకున్నారు. తను మోహన్ బాబు అయితే మనోజ్ వల్ల, ఆయన భార్య మౌనిక రెడ్డి వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేయటం, పోలీసులకు ఫిర్యాదు చేయటం అనేది చిన్న విషయం కాదు. కొడుకు కోడల మీద ఫిర్యాదు చేశాడు, నాకు ప్రాణహాని ఉందని. సో ఆ స్థాయికి వాళ్ళ విభేదాలు అంత దాకా వెళ్ళే, ఆ ఘర్షణ అనేది, ఇద్దరి మధ్య ఘర్షణ ఆ స్థాయికి వెళ్ళింది. సో ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అలాగే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సార్ మోహన్ బాబు గారు అంటే చాలా పెద్ద పేరు ఉంది. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి అన్ని
ఎవరో ఏదైనా అయినా కూడా ఆయన ఇంటి వైపే చూస్తే ఇదిలో ఉన్నప్పుడు ఇలాంటి ఆయనకి ఇలాంటి కష్టం వచ్చింది. అది కూడా ఏంటంటే మంచు మనోజ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఆస్తి వివాదం కూడా అందుకోసం వచ్చింది. దానికి కారణం కూడా మౌనిక రెడ్డి పేరే వస్తుంది. ఇలాంటి టైంలో మనము అంటే లైక్ వాళ్ళకి వాళ్ళు అండగా ఉండకుండా ఇంట్లో క్లియర్ చేయకుండా ఇట్లా బయటకు పడడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా కొడుకు కోడలే వల్లనే నాకు ప్రాణహాని ఉందని చెప్పడం ఇంకా అది వివాదాస్పదం అయిపోయింది. అంటే అంత లోపల అంత తీవ్రంగా జరిగి ఉంటుందా సార్ మరి? అదే అంటే ఒకరి మీద ఒకరు ప్రాణహాని ఉందని చెప్పేసి పెట్టుకోవటం అనేది, పైగా తన మీద ఎవరో 10 మంది అనానిమస్ గుర్తు తెలియని వాళ్ళు నా మీద దాడి చేశారు అని మనోజ్ కూడా ఫిర్యాదు చేయటం. సో దీని మీద విచారణ జరపాలి, నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ మినిస్టర్ ఆయన్ని నారా లోకేష్ని ట్యాగ్ చేస్తూ తను ట్వీట్లు కూడా చేశాడు. అయితే ఇందాక నేను చెప్తున్నాను, దాసనారాయణరావు గారి తర్వాత ఆ పెద్దరికం వహించాలని చెప్పి చాలామంది చిరంజీవి గారిని కోరారు. చిరంజీవి గారికి ఈ విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, దాసనారాయణరావు గారిది వేరే. సో ఆయన ఇంటి తలుపులు తెరిచినట్టు ఈయన ఇంటి తలుపులు తెరుచుకొని ఉండలేరు. ఈయన మెగాస్టార్, అలా తెరిచాడంటే మామూలుగా ఫ్యాన్సే ముందు ఉండేది, లోపల ఫ్యాన్స్ ఉంటారు. అసలైన ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి అవకాశం ఉండదు, అప్పుడు వెళ్ళటానికి కూడా ఇబ్బంది అయిపోద్ది. అందుకని ఆయన పరిమితులు కొన్ని ఉన్నాయి కాబట్టి దాసనారాయణరావు గారి లాగా ఈయన వ్యవహరించలేరు చిరంజీవి గారు. పెద్దరికం వహించి తీర్పులు ఇచ్చే పరిస్థితి ఆయన ప్రస్తుతానికైతే లేదు. అందువల్ల ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే ఇంటికి పెద్ద దిక్కులేని ఇల్లు మాదిరిగా అయిపోయింది తెలుగు చలనచిత్ర రంగం అనేది. మోహన్ బాబు గారి వైపు ఎప్పుడూ కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఏదైనా జరిగినా కానీ ఎవరు కూడా న్యాయం కోసం మాకు న్యాయం చేయమని ఆయన గడప తొక్కినట్లుగా మనకి ఇప్పటివరకు అయితే పెద్దగా ఎక్కువ సమాచారం అయితే తెలియదు. ఈ నేపథ్యంలోనే, ఎందుకంటే మోహన్ బాబు చిరంజీవి మధ్య ఏవో గొడవలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నా, మళ్ళీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మి అని చెప్పేసి మళ్ళీ కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు కొన్ని అకేషన్స్ అప్పుడు వేదికల మీద వాళ్ళిద్దరూ కూడా కావలించుకొని ముద్దులు పెట్టుకున్న ఇవి కూడా మన పిక్చర్స్ కూడా చూసాం. అలాంటి ఘటనలు చూసాం మనం. సో ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయమని ఇప్పుడు వాళ్ళని ఎట్లయితే ప్రభుత్వాన్ని అడిగారు, అలాగే చిరంజీవి గారి దగ్గరికి కూడా ఈయన వెళ్ళబోతున్నాడు మంచు మనోజ్ అనేది కూడా ఒకటి వస్తుంది. ఇంకా మీరు వెళ్ళినట్టుగా తెలుస్తుందన్నారు, కానీ నేను ఇంకా వెళ్ళినట్టుగా అయితే నాకైతే సమాచారం లేదు. కానీ బట్ చిరంజీవి గారి సపోర్టు కోసం అతను ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తున్న మాట మాత్రం వాస్తవం. మరి చిరంజీవి గారు ఇందులో జోక్యం, ఇది మీ వ్యక్తిగత విషయం, ఇందులో నేను జోక్యం చేసుకోను అనే ఆయన చెప్పే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఒకరి ఇంటి వ్యవహారాల్లోకి జోక్యం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. తన వల్ల అవుతుంది అనుకుంటే అప్పుడు చేసుకుంటారేమో, కానీ ఇక్కడ మరి మౌనికా రెడ్డి కూడా ఉంది కాబట్టి మరి ఆయన జోక్యం చేసుకుంటారంటే నేనైతే అదైతే నమ్మను, జోక్యం చేసుకుంటారని. కానీ అయినప్పటికీ కూడా అంటే తండ్రితో ఒక మాట ఈయన చెప్తారు, తనకు న్యాయం చేస్తారు అని మనోజ్ అనుకొని ఆయన దగ్గరికి వెళితే మరి ఆయన ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది కూడా మరి చూడాలి మనం. సో తన స్నేహితుడు కాబట్టి మోహన్ బాబు కొంచెం ప్రధానంగా ఇక్కడికి వచ్చేది ఏంటంటే, తండ్రి తనకి సపోర్టు అసలు ఏమాత్రం తనకు సపోర్ట్ చేయకుండా పెద్ద కొడుకు అయినటువంటి విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాడు ఆర్థికంగా, వ్యాపారాల విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, స్కూళ్ళు కాలేజీలకు కానివ్వండి, అలాగే సినిమాలు. ఇప్పుడు ఏదైతే కన్నప్ప అనే సినిమా చేస్తున్నారో అది చాలా భారీ బడ్జెట్ తోటి చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా అతను చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపితే ఎంత బడ్జెట్ అవుతుందో అంత బడ్జెట్ అయ్యేంత బడ్జెట్ తోటి ఈ సినిమా తీస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, అంత క్వాలిటీ తోటి. ఎందుకంటే న్యూజిలాండ్కి వెళ్ళి
అక్కడ చేశారు. ఆ కాస్ట్యూమ్ డ్రామా కాబట్టి ఆ కాస్ట్యూమ్స్కి చాలా అవుతుంది. పైగా చాలా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, రకరకాల భాషలకు సంబంధించిన స్టార్లు ఉన్నారు. వీళ్ళని తీసుకొచ్చి చేయటం, ఈ రెమ్యూనరేషన్లు ఇవన్నీ కూడా, అంటే కొంతమంది గౌరవంతో రెమ్యూనరేషన్ తీసుకోకుండా కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. ప్రభాస్ లాంటి వాళ్ళు, ప్రభాస్ ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రభాస్ విష్ణు మంచి ఫ్రెండ్స్. సో స్నేహం కోసం అతను ఈ సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఒకవేళ అతను తీసుకోకపోయినా ఇతను ఎంత నామినల్గానే ఇతను ఇస్తున్నాడేమో తెలియదు. సో వీళ్ళు అక్షయ్ కుమార్ అలాగే మోహన్ లాల్ కూడా, అయితే అక్షయ్ కుమార్కి ఏమైనా ఇస్తున్నారేమో, శివుడు పాత్ర చేస్తున్నాడు కాబట్టి. మోహన్ లాల్ కూడా, ఆ మోహన్ లాల్ కుటుంబానికి అలాగే మోహన్ బాబు కుటుంబానికి మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు కేరళకి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తారు, మోహన్ లాల్ ఇక్కడికి వస్తే, హైదరాబాద్ వస్తే మోహన్ బాబు ఇంటికి వెళ్తారు, అక్కడ స్టే అవుతారు. కాబట్టి ఆయన కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నారని అనుకోను. కానీ ఏదేమైనప్పటికీ ప్రొడక్షన్కి, ఎందుకంటే అన్ని రోజుల పాటు నెలల తరబడి న్యూజిలాండ్లో ఉండి అక్కడ షూట్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో మరి చూద్దాం, మరి చివరికి చిరంజీవి గారు ఒకవేళ మనోజ్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి తనకు సపోర్ట్ చేయమని అడిగితే చిరంజీవి గారు ఏం చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకిస్తున్నటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.